చాలామంది ట్రేడర్స్కి ఓ పెద్ద తలనొప్పి ఉంటుంది. దాని గురించే ఇప్పుడు చూద్దాం. ట్రేడింగ్ ట్రై చేసేవాళ్లలో 90% మంది ఫెయిలవుతారట. ఇది షాకింగ్ నిజం. అంటే ట్రేడింగు కొంతమందికేనా? అసలు విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారు. సైకాలజిస్ట్ వెనెస్సా చార్లాండ్ ఏమంటున్నారంటే, ఫెయిల్ అవ్వడం సహజమే అంట. ఎందుకంటే ట్రేడింగ్ మన బ్రెయిన్కి పూర్తి ఆపోజిట్. మన బ్రెయిన్ మార్కెట్స్ కోసం తయారు కాలేదు, అది మనల్ని కాపాడడం కోసం తయారైంది. కానీ మనల్ని కాపాడే ఇదే బ్రెయిన్ ట్రేడింగ్లో మనల్ని ఎలా దెబ్బతీస్తుందో చూడండి. అందుకే చాలామంది ట్రేడర్లు నష్టాల్లో ఉన్నా ఏదో అద్భుతం జరిగి లాభాలొస్తాయని ఎదురుచూస్తూ ఉంటారు. ఇదే రివెంజ్ ట్రేడింగ్. పోగొట్టుకున్న డబ్బును వెంటనే గెలవాలని మన బ్రెయిన్ మనల్ని తొందరపెడుతుంది. వెనెస్సా కూడా మొదట్లో ఇలాగే స్ట్రగుల్ అయ్యారు. దొరికిన ప్రతి ఇండికేటర్, స్ట్రాటజీ వాడి చూశారు. ఆమె బ్రేక్ త్రూ కొత్త సమాచారంతో రాలేదు, ఒక సంక్షోభం నుంచి వచ్చింది. ట్రేడింగ్ని ఒక సైంటిస్ట్లా చూడాలనుకుంది. ప్రతి విషయాన్ని సింపుల్గా మార్చేసింది. ఇలా చేయడం వల్ల అనవసరమైనవి పక్కన పెట్టి అసలు విషయం మీద ఫోకస్ చేయగలిగింది. ఇలా ఎమోషన్స్ని పక్కన పెట్టి క్రమశిక్షణతో ట్రేడ్ చేసేలా ఒక సిస్టమ్ పెట్టుకున్నారు. అంటే అసలు పాయింట్ ఏంటంటే ట్రేడర్ బ్రెయిన్కి ట్రైనింగ్ ఇవ్వొచ్చనమాట. ఈ సూత్రం ప్రకారం ఎవరైనా సరే ట్రేడింగ్లో కొత్త అలవాట్లు నేర్చుకోగలరు. కొత్త అలవాట్లు నేర్చుకోవాలంటే బ్రెయిన్కి పక్కా ప్లాన్ కావాలి, అచ్చం రెసిపీలాగా. రెసిపీని ఫాలో అవ్వడమంటే ఎమోషన్స్ని పక్కన పెట్టి ప్లాన్ని అమలు చేయడమే. ఈ రెసిపీ ఫాలో అయితే ఒక ట్రేడర్కు ఉండాల్సిన ముఖ్యమైన క్వాలిటీ వస్తుంది. అదేంకో చూద్దాం. సక్సెస్ఫుల్ ట్రేడర్ అవ్వాలంటే అందరికంటే తెలివిగా ఉండక్కర్లేదు. కష్టంగా అనిపించినా సరే రాసుకున్న రూల్స్ని గుడ్డిగా ఫాలో అవ్వాలి, అంతే. చూసారుగా, పక్కా ప్లాన్తో వెళ్లేవాళ్లకి, కేవలం ఆశతో ఆడేవాళ్లకి మధ్య తేడా. గెలిచామా ఓడామా అన్నది కాదు, ప్లాన్ని సరిగ్గా పాటించామా లేదా అన్నదే ముఖ్యం. ఈ మైండ్ సెట్ ఉంటేనే లాంగ్ టర్మ్లో నిలబడగలుగుతారు. ఎమోషన్స్ కంట్రోల్లో ఉంటాయి. అంటే ప్లాన్ ప్రకారం నష్టాన్ని తీసుకున్నందుకు కూడా గర్వపడాలన్నమాట. ఫెయిల్ అయ్యే 90% మందికి, సక్సెస్ అయ్యే కొద్ది మందికి మధ్య ఉన్న అస్సలైన తేడా ఇదే.